शतमानं भवति। ఏంట్రా? ఏమి లేదు, ఊర్మిళకి చీర పెట్టాలి కదా. పెట్టండి. అది తను అంత సీరియస్గా ఉంది కదా అని. తనేదో ఆలోచనలో ఉందిలేరా, మీరు ఆ ఏర్పాట్లన్నీ చేయండి, తను వస్తుంది. ఏర్పాట్లన్నీ సిద్ధమేరా? అయితే వెళ్ళి పిలవరా. నేనా? ఏం కాదు, నీ ప్రేమకు తను తిరిగి అలవాటు పడాలి కదా, వెళ్ళి పిలు. వద్దులేరా. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. తోసవే, పోరా. పో. చెల్లెమా, లోపలికి రా తల్లి, అంత సిద్ధమైంది. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి. ఏంటి పాటలు వస్తున్నాయి? మరి బామ్మ చెప్పింది కదా ఇక్కడ ఏం జరుగుతుందో. మరి పండు వెన్నెలలో పలచని రాత్రులు. ఆగండి, ఏంటి పనులు? బయట అందరూ ఉన్నారు. బయట అందరూ ఉన్నప్పుడే లోపలికి ఇద్దరిని పంపుతారు. అరే, ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటి? మీరు చేస్తున్నదేంటి? పదండి, బయటకు పదండి. మీ నాన్న వచ్చి మా అమ్మని దేని గురించి అడుగుతారని చెప్పింది కదా బామ్మ. ఆయన అడిగారు, అమ్మ వచ్చింది, ఇంకా వెన్నెలమ్మే రాలేదు. లేడికి లేచిందే పరుగు అని. పదండి పదండి. కూర్చోమ్మా. మీనాక్షి, చెల్లెమ్మ వచ్చేసింది. అమ్మమ్మా వస్తున్నారా? భాను, కార్తీక్ రండి. కూర్చో అమ్మమ్మా. తను మొత్తానికి ఒప్పుకుంది. నువ్వెందుకురా నిలబడ్డావు? రా కూర్చో. ఏం పర్వాలేదులేరా. చెల్లెమ్మా, ఒక ఇంటికి ఆడపిల్ల ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసమ్మా. ఆడపిల్ల లేని ఇల్లు లక్ష్మీదేవి లేని ఇల్లురా అంటుండేవాడు మా తాతయ్య. మా ఇంట్లో ఆడపిల్ల ఉంది కానీ నాకు తోడబుట్టిన చెల్లెలే లేదు. ఆ లోటు నా కూతురు పుట్టేంత వరకు నువ్వే తీర్చావమ్మా. నేనే జన్మలో ఏ పాపం చేశానో ఏమో, ఆ దేవుడు నా మీద కన్నెర్ర చేసి నిన్ను నాకు దూరం చేశాడు. లక్ష్మి అంటే సంపద కాదు, సంతోషమని నాకు తెలిసొచ్చేలా చేశాడు. అప్పటినుంచి నిన్ను తలుచుకోని రోజు లేదు, నీకోసం ఎదురు చూడని క్షణం లేదు. అవునమ్మా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఏదో రోజు ఈ ఇంటికి వస్తావని నేను మీ వదిన ఎదురు చూస్తూనే ఉన్నాం. నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మా పేర్లతో పాటు మీ పేర్లు కూడా పూజలో చెప్పించేవాళ్ళం. మేమెప్పుడు నువ్వు చల్లగా ఉండాలని కోరుకున్నాం తల్లి. ఇప్పుడు కూడా మిగతా కార్యక్రమాల కంటే నీ బాగే ముఖ్యమమ్మా. అందుకే నీకు పసుపు కుంకాలు, చీర, గాజులు పెట్టి నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటున్నామమ్మా. రే వాసు, నీలాంటి స్నేహితుణ్ణి ఇన్నేళ్లు నేను దూరం చేసుకున్నాను.
నేను నిర్భాగ్యునిరా. రేయ్, ఏంట్రా మాటలు? అయినా జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం ఎందుకు? లేదురా, నువ్వేంటో నాకు తెలుసు. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి నా భార్యని బ్రతికించావు. రేయ్, ఊరుకో. నీ లైఫ్కి గ్యారెంటీ లేకపోయినా నీకు ఊర్మిళ బ్రతకడమే ముఖ్యం అనుకున్నావు. నీ త్యాగానికి వెలకట్టడం, రుణం తీర్చుకోవాలనుకోవడం పిచ్చితనం అవుతుందిరా. చెప్పు, దీనికి బదులుగా నీ రుణం ఎలా తీర్చుకోగలనురా? చెప్పు. రే మనం ఊరుకో. అసలు ఊర్మిళెవర్రా? నా చెల్లెలేగా. మేమిద్దరం ఒక్కడుపున పుట్టకపోయినా మా ఇద్దరి రక్తం ఒకటేరా. చూడు, అప్పు తీర్చేయడానికి నాది రుణం కాదురా, పాశం. ఆ పాశం కూడా ఎన్నెన్నో జన్మల నాటిది. ఆ బంధాన్ని ఆనాడు కలుపుకున్నాను, ఈనాడు నిలుపుకున్నాను. అంతేరా, అంతే. అంతేకాదురా, అంతేకాదు. ఊర్మిళని నువ్వే మాకిచ్చావు. అదంతే కాదురా, ఎంతో. నువ్వు లేకపోతే ఈరోజు తనుండేదే కాదు కదరా. అర్థం చేసుకోవేంట్రా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీ స్నేహితుణ్ణి నేను మీకు దూరం చేశాను, అంతేగా? అలా కాదమ్మా. ఊర్మిళ, నేనా మాట ఎప్పుడన్నాను? ఆ మాటే కాదండి, మీరిప్పుడు నన్ను చాలా మాటలన్నారు. నేనా? మీ ఫ్రెండ్ చాలా గొప్ప మనసున్న మనిషి ఇన్నేళ్లుగా ఇలాంటి స్నేహితుణ్ణి దూరం చేసుకుని మీరు నిర్భాగ్యులవ్వడానికి కారణం నేనే కదూ? అంటే నేను పరమ దుర్మార్గురాలనే కదా అంటున్నారు? అయ్యో ఊర్మిళ, నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకో. నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. మీ ఉద్దేశం ఏదైనా కానీ దాని అర్థం మాత్రం ఒకటేనండి. నువ్వు పశువ్వి అని డైరెక్ట్గా తిట్టనక్కర్లేదు. నువ్వు మనిషివి కాదురా అనంటే చాలు. దాని అర్థం అదే అవుతుంది. ఊర్మిళ, ప్లీజ్. అమ్మా, ఎందుకు ఈ మాటలన్నీ? ఎందుకా? ఏరా, నేనేమన్నా ఇప్పుడు తప్పుగా మాట్లాడానా? పోనీ కోపంగా మాట్లాడానా? బాధతోనే కదరా మాట్లాడుతున్నాను. ఏ, మీ మావయ్య మన ఇంటికొచ్చి అడిగితే నేనేమైనా కాదు అన్నానా? ఇన్నేళ్ల శత్రుత్వాన్ని పక్కన పెట్టేసి వచ్చాను కదరా. పోనీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేనొక్క మాట అయినా మాట్లాడానా? ఇదివరకులా నేను గొడవ ఏమన్నా పెట్టుకున్నానా? లేదు కదరా. ఇప్పుడు మీ నాన్న తన స్నేహితుడు చేసిందంత కరెక్ట్, నేను చేసిందంత తప్పు అంటుంటే ఏదో కొంచెం బాధ అనిపించి ఒక మాట అడుగుతున్నాను. అది తప్ప? పోనీ అది కూడా తప్పంటే చెప్పండి. నేను కోర్టులో ఉన్నట్టే సైలెంట్గా ఉండిపోతాను. లేదమ్మా, నిన్ను తప్పేలా పడతాను. మరి నువ్వు కూడా నన్ను అడుగుతున్నావు ఎందుకురా? ఏ, మీ నాన్న మాటలు వింటుంటే నీకు అర్థం కావట్లేదా? మీ నాన్న నన్ను తక్కువ చేసి చూపించడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అయ్యో, అలా కాదమ్మా. ఆయన కిడ్నీ ఇచ్చాడు కాబట్టి నేను బ్రతికాను అని, ఆయన్ని దేవుడు అని పొగుడుతూ చాలా తెలివిగా నన్ను దయ్యాన్ని చేస్తున్నారు. అయ్యో, అలా కాదమ్మా. ఊర్మిళ, అలా ఏం కాదే. వాళ్ళిద్దరూ ఏదో ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటున్నారు అంతే. అవునమ్మా, వాళ్ళు బాధపడేవాళ్ళు
నేను బాధ పెట్టేదాన్ని. అసలు నన్ను ఇక్కడికి ఏమని చెప్పి తీసుకొచ్చారు? ఏదో కార్యక్రమం అన్నారు. ఆ కార్యక్రమం మొదలు పెట్టకముందే అసలు మీరెందుకు అయిపోయిన దాని గురించి మళ్ళీ మాట్లాడాలి? అంటే నన్ను తక్కువ చేసి చూపించడానికే కదా? మరి అలాంటప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? మీరిలా మాట్లాడతారని చెప్పేసి అక్కడే గనుక చెప్పుంటే నేను అసలు వచ్చేదాన్నే కాదు కదా. నిండిపోయిందండి, కడుపు నిండిపోయింది. నన్ను చెడు చెయ్యాలి అనే కోరిక మీకు తీరిపోయింది కదా. మరి ఇంకెందుకు నేను ఇక్కడ ఉండడం? మీరు వచ్చిన పని అయిపోయిందిగా, పదండి వెళ్దాం. చాందని, పదమ్మా, పద వెళ్దాం. అత్తయ్య ప్లీజ్. అడ్డులేగో. మావయ్య మాట్లాడిన దానికి నేను సారీ చెప్తున్నాను. దయచేసి క్షమించండి. వాళ్ళ మాటల్ని అపార్థం చేసుకోకండి. అపార్థమా? అంటే నేను అపార్థపు మనిషిని, మీరంతా కూడా నిజాయితీ మనుషులు. అదే కదా నీ ఉద్దేశం? అది కాదత్తయ్య, అది నా ఉద్దేశం కాదు. నేనేదో మమ్మల్ని అపార్థం చేసుకున్నారు అనట్లేదు. ఇంకొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటారని, చేసుకోమని బతిమాలుతున్నాను. చూడు చెల్లెమ్మా, ఇది నీ పుట్టిల్లు. ఆడపిల్ల పుట్టింటికొచ్చి బాధపడి వెళ్ళిపోతే ఆ బాధ మాకు శాపమవుతుంది. దయచేసి నా మాటలను తప్పుగా అనుకోకమ్మా. నీ పెద్ద మనసుతో ఈ కార్యక్రమం జరిగేలా చూడు తల్లి. ప్లీజ్ ఊర్మిళ. ఏదో ఆయన ప్రాణానికి తగించేసి మీకు ప్రాణం పోసారనే ఆలోచన మా నాన్నకు గాని మాకు గాని అస్సలు లేదత్తయ్య. అవునమ్మా, మా స్నేహం, మన బంధుత్వం, వీటన్నిటికంటే ముందు మనుషులుగా మనమందరం సుఖంగా సంతోషంగా బతకాలనే కోరుకుంటాను. అంతే తల్లి. ప్లీజ్ అమ్మా, ఇప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఎవరూ అనుకోకుండానే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం కదమ్మా. రే మనో, నీకిదే చెప్తున్నాను. నేను బతుకుండగా మన మధ్య ఈ కిడ్నీ టాపిక్ ఇంకొకసారి రాకూడదు. అయినా నేనేమన్నా వ్యాపారం చేశానట్రా? నా పేరేమైనా పెంచుకోవడానికి చేశానా? ఆ రోజే ఎప్పటికీ ఈ మాట బయటకు రాకూడదని నీ దగ్గర మాట తెచ్చుకున్నానా లేదా? అయినా ఆ పనిని మీకెవరికి తెలియకుండానే చేశాను కదరా. కానీ మీరే తెలుసుకున్నారు, అందులో నా తప్పెట్టి. అయినా మీకెవరికి తెలియకుండానే నేను కిడ్నీ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. మీరు ఎలాగోలా తెలుసుకున్నారు, దానికి నేనేం చేయగలను? అందులో నా తప్పేమైనా ఉందా చెప్పు. ఇదంతా నా చెల్లెల్ని బాధ పెట్టడానికేగా మీరంటుంది. మావయ్య, ఈ విషయంలో తప్పంతా నాదే. నేనే అమ్మకి చెప్పేశాను. తప్పు చేసావయ్యా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. మరి ఏం చేయమంటారు మావయ్య? అంత కోపంగా ఉన్న అమ్మ మనసు మార్చడానికి నాకు మీ త్యాగం గురించి చెప్పడానికి మించి వేరే దారే కనిపించలేదు. త్యాగం అంటావేంటి బాబు? నువ్వు ఆ విషయం చెప్పకుండా ఉండాల్సింది. చెప్పకపోవడం వల్ల ఊర్మిళకి నా మీద కోపం అలాగే ఉండేది. అంతేగా, ఉండనివ్వు. నా చెల్లెలు బాధపడుతూ నాకు దగ్గరవడం కంటే నా మీద ఉన్న కోపం వల్ల నాకు దూరంగా ఉన్నా తనెప్పుడూ సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. రే బాసు, సారీరా. ఈ విషయం గురించి ఇంకెప్పుడు మాట్లాడను. ఊర్మిళ, ఐఎమ్ వెరీ సారీ. నీకు మాటిస్తున్నాను, ఈ కిడ్నీ విషయం ఇంకెప్పుడు మాట్లాడను. సరేనా? పద.
ఈ కార్యక్రమం జరగనివ్వు ప్లీజ్. అవునమ్మా, పదమ్మా ప్లీజ్. రే పద. మీనాక్షి నిలబడ్డావే, రా తీసుకో. అమ్మా భాను, మా గదిలో వదినకి పెట్టే చీర, పసుపు కుంకాలున్న పళ్ళెం ఉంది, తీసుకురా. సరే అమ్మా. ఇది జరగదు అనుకుంటే జరిగిపోతుంది. ఏం చేయాలి, ఏం చేయాలి? చెల్లెమ్మా, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చీర, పసుపు, కుంకుమ నేను వదిన పెట్టగలుగుతున్నావు. ఇది నిజంగా నా అదృష్టమమ్మా. నువ్వు నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో ముత్తైదులా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. అమ్మా భాను, త్వరగా రా. వస్తున్నా. రా తల్లి, రా. రామ్మా, మెల్లిగా. కాలేమన్నా బెనికిద్దా? అయ్యో, కావాలంటే విధులిచ్చు. మామయ్య, ఏంటి తల్లి అలా పడిపోయావు? కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది నాన్న. ఏమ్మా, ఏమైనా దెబ్బలు తగిలాయా? ఆహా, లేదు మావయ్య. మావయ్య క్షమించండి. కళ్ళేమన్నా తిరిగాయా? అక్కడ అడ్డం కూడా ఏమీ లేదు కదే. లేదు బామ్మ. భాను, ఏమైంది? ఎందుకలా పడిపోయావు? సాంప్రదాయం. ఏం కార్తీక్, రిచువల్స్ కరెక్ట్ మీనింగ్ అదే అనుకుంటాను కదా. ఏం భాను, ఇది మీ ఇంటి సంప్రదాయం అనుకుంటా కదా. ఇలా ఇంటికి పిలిచి కావాలనే అన్ని కింద మీద పడేసి అవమానించటం, వెళ్ళిపోమ్మని నోటితో చెప్పకుండా మీరంటే మాకిష్టం లేదు అని మొహంలో చూపించకుండా ఇలా చేతల్లో చూపిస్తూ చెప్పటం మీ ఇంటి సంప్రదాయం అనుకుంటా కదా. నేను మన ఇండియన్ మూవీస్ చూశాను. ఇంటికొచ్చిన వాళ్ళకి కాళ్ళకి నీళ్ళివ్వటం, లోపలికి తీసుకువెళ్లి మంచి వెల్కమ్ డ్రింక్ ఇవ్వటం, తినటానికి స్నాక్స్ అవి పెట్టటం, మంచి భోజనం అవి ఏర్పాటు చేయటం, గుడ్ రూమ్, గుడ్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా 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 అన్నీ చూశాను. మీరు మొదటి రెండు పర్ఫెక్ట్ గా చేస్తే అబ్బో వీళ్ళు మంచోళ్ళు అయిపోయారేంట్రా అనుకున్నాను. కానీ వెల్కమ్ డ్రింక్ ఇచ్చింది ఆంటీకి పడని డ్రింక్ ఇస్తే ఆవిడ బెడ్ మీద పడిపోయేలా చేయొచ్చని మీ ప్లాన్ అని ఇదిగో ఇప్పుడే ఈ ప్లేట్ విసిరి కొడితే అప్పుడు అర్థమైంది. ఆపు నెల్లిమా.
నువ్వు ఇంటికొచ్చిన అతిథివి కాబట్టి నువ్వేం మాట్లాడినా నిన్నేం అనలేకపోతున్నాను. అలా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదు. నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకో అని చెప్పాల్సి వస్తుంది. ఆహా, వావ్, సూపర్. మీరు ఇండైరెక్ట్ గా అనాలనుకున్న అన్ని మాటలు అనేసి మేమనలేదు, మేము అనాలనుకుంటున్నాం అని అంటున్నారన్నమాట. ఆంటీ, ఇది కొత్త స్ట్రాటజీ అనుకుంటా. భలే ఉంది కదా.